అందరికీ నమస్తే అండి. తెలుగు సినీ రంగంలో ఏదో జరుగుతోందండి అంతర్గతంగా. బహుశా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పటికే సినీ రంగంలో విభేదాలు బయటకొచ్చి థియేటర్ల మూసివేత వరకు దారి తీయడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడంలో తప్పులేదు. వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. ఈ విషయంలో 100% పవన్ కళ్యాణ్ గారికే మద్దతు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి వైపే న్యాయం కూడా ఉంటుంది. ఈ విషయంలో పర్టికులర్గా ఆయన కోపం రావడంలో తప్పులేదు. ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన రావడంలో కూడా తప్పులేదు. అనూహ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకానొక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినీ రంగాన్ని మొత్తాన్ని కబ్జా చేయాలని చూసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. పెద్ద పెద్ద సినిమాలు తీస్తే ఆ సినిమా ప్రొడ్యూసర్లను బెదిరించడం, మీ టికెట్ల రేట్లు తగ్గించేస్తామని చెప్పడం, సినిమా నుంచి కమిషన్లు అడగడం చాలా చేశారు. ఆ సమయంలో తెలుగు సినీ రంగం ఇబ్బంది పడ్డారు. అందుకని వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గరకు వెళ్ళారు, కాళ్ళ బేరానికి వెళ్ళారు. బాబోయ్, మీరు మా సినిమా ఆపేస్తే ఎలా, మీరు మా థియేటర్లను కంట్రోల్ చేస్తే ఎలా, మీరు మా ఆన్లైన్ టికెటింగ్ అంతా మీ కంట్రోల్లో ఉంటే ఎలా, మీరు ఏమడిగితే అది ఇచ్చుకుంటాము, మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి కాళ్ళ వెళ్ళ పడ్డారు. పడి సినిమాని ఎలాగో బతికించుకున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ రంగానికి స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛను ఎలా వాడాలి? సినిమాని చంపేయడానికి వాడాలా? ఇంకా కొన్ని సినిమాలను టార్గెట్ చేయడానికి వాడాలా? పవన్ కళ్యాణ్ గారి సినిమా దాదాపుగా 5 ఏళ్ళు అయింది ఈ సినిమా అనౌన్స్ చేసి, హరహర వీరమల్లు సినిమా అనౌన్స్ చేసి. 200 కోట్ల బడ్జెట్. పార్ట్ 1 సినిమా హరహర వీరమల్లు 200 కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఈ సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ఎగ్జిబిటర్లకి థియేటర్ల యజమానులకి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి, వివాదాన్ని క్రియేట్ చేసి థియేటర్ల మూసివేత అనే అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఇప్పుడు అది తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నిజానికి ఈ మధ్య పెద్ద సినిమాలు ఏమీ రాలా. పండగకు వచ్చిన తర్వాత ఈ 4-5 నెలల్లో పెద్ద పెద్ద సినిమాలు రాలా, చిన్న సినిమాలు మాత్రమే వచ్చాయి. సో మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత వస్తున్న ఒక పెద్ద సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో కూడా ప్రెస్టీజియస్. ఆయన పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ సినిమాని, ఓజీని త్వరగా పూర్తి చేయాలని చెప్పి షెడ్యూల్ టైట్ ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకొని ఈ సినిమా షూటింగ్కి వెళ్ళారు. ప్లస్ ఓజీ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 25వ తేదీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది కదా అని చెప్పి థియేటర్ల మధ్య గొడవ పెట్టి, ప్రొడ్యూసర్లో ఎవరో ఉన్నారండి, కొంతమంది ఎవరో ఉన్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకులు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వేగులు కావచ్చు. కొంత జరగడం వలన వాళ్ళు సినిమాని డిస్టర్బ్ చేయాలని చూశారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి, అంటే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్రనటులను ఎలా చేత్కరించిందో మర్చిపోయారని, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని అన్నారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ని నేను తగిన విధంగా స్వీకరిస్తానని చెప్పారు. ఖచ్చితంగా తెలుగు సినీ రంగానికి ఇది ఒక హెచ్చరిక. ఈ హెచ్చరికను వాళ్ళు ఎలా డీల్ చేస్తారు సినీ రంగం వల్ల అనేది చూడాలి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ వెళ్ళిన సినీ పెద్దలు మరి ఇప్పుడు వరకు చంద్రబాబు గారిని కలవడానికి కూడా వెళ్ళాలి. సో అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారికి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఒక్కసారైనా గౌరవ సీఎం చంద్రబాబును కలవలేదు. కేవలం తమ చిత్రాలు విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదు. అందరూ కలిసి రావాలి అని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదు. అగ్రనటులు, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చేత్కరించుకుందో అందరూ మర్చిపోయారు. నాటి ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. తమకు నచ్చిన వారి సినిమాలు విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా? వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళకి నచ్చని వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారివి వకీల్ సాబ్ సినిమా కావచ్చు, భీమ్లా నాయక్ సినిమా కానీ వచ్చినప్పుడు ఎంత ఇబ్బందులు పెట్టారు గుర్తుంది కదా. సో అందుకే ఇక మీదట ఎవరూ కూడా వ్యక్తిగతంగా రావద్దు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, వై సుప్రియ, చిన్నబాబు, అశ్విని దత్తు, నవీన్ నిర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమ అభివృద్ధి చేయొచ్చు అని చెప్పాను. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తా, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తా అని చెప్పారనమాట. సో కొంచెం పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగు సినీ రంగానికి కూడా బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి, ఖచ్చితంగా ఇంగితం ఉండాలి. ఏ సమయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియకపోతే ఎట్లా? సో పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇలా రావడంలో, ఇలా ఒక ప్రకటన రావడంలో మాత్రం ఆశ్చర్యం అవసరం లేదు, ప్లస్ ఒక రకంగా మంచిదే.